పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపుట్టలో జానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం తగ్గింది. గత బీఆర్ఎస్ చేసినటువంటి కుల సర్వే, కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిర్రు, మన కుటుంబాల అన్ని పేరు మీద. అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడి పంపిర్రు? లిమ్కా బుక్ అంట. లిమ్కా బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిర్రు పాపం, పేరు ఎక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం, లేదా వేరే వేరే దేశాల నుంచి వచ్చిర్రు. ఆ సర్వేను ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసిండ్రా? నేను అడుగుతున్నా ఇప్పుడు. మేము సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, అదేవిధంగా క్యాస్ట్ సర్వేను మేము మా రాహుల్ గాంధీ గారి యొక్క డ్రీమ్, టార్గెట్, లక్ష్యము, ఆశయం, ఆకాంక్ష. ఒక పేషెంట్ను ఎక్స్రే తీస్తే ఆయన బాడీలో ఉన్నదంతా ఎట్లా బయటకు వస్తుందో, ఈ సమాజంలో కులాంతరాలు, అదేవిధంగా పేదరికము, కులాలు, వాటి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్స్రే లాగా కుల గణన జరగాలని చెప్తే మేము మరి రోజుకు ఒక 10 కుటుంబాలు, ఒక అధికారి 10 కుటుంబాలే ఆ రోజు 10 లక్షల మందిని ఉపయోగించారు. బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారా? ఈ రోజు మేము 1,00,000 మంది ఉద్యోగులను వాడి, గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరూ అట్లా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగణన బహిష్కరించాలన్నారు. ఎంత దరిద్రం అంటే, ఇవాళ నువ్వు లిమ్కా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు. మేము ఇవాళ కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, మరి సామాజిక డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దీన్ని కంపేర్ చేసి మాట్లాడుతారు. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈ రోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా, ఎక్కడ బీసీలో తగ్గించినాం. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కాబట్టి ఇవాళ ఈ యొక్క కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం. ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలకు పెరుగుతున్నాయో, ఎవరి వాటా ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు. తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్లలో శాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు, మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా?
వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. 10 ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు? ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వాళ్ళు వెనుక ఉండే 5-10 మందో ఇవాళ నేను అంటా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి, ఓకే సంతోషం. అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు? ఏం తప్పు ఉంది మాది? ఏం తప్పు రాసినాం? ఓకే నీకు